హాయ్ అండి, బాగున్నారండి? కోనసీమ అనూష్ కిచెన్ బాగున్నారా? కార్తీక మాస శుభాకాంక్షలు అండి మీకు అందరికీను. చూడండి, నేను ఒక గ్లాస్కి ఇంకా కొంచెం తక్కువే తీసుకున్నానండి రైసు. మీకు చూపించాను. ఆ రైసు కడిగేసుకుని పక్కన పెట్టుకున్నానండి. మిల్ మేకర్ వేస్తే చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. బంగాళదుంపలు వేసుకోవచ్చు, క్యారెట్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను మామూలుగా ఉత్తి మిల్ మేకర్ తోటి చేస్తున్నానండి ఇవి. కొబ్బరికూర కూడా వేస్తానండి. మొన్న కొబ్బరికూర రెసిపీ చూపించాను కదండి మీకు, కొబ్బరికూర నిలవ పెట్టుకోవడం. ఇప్పుడు నాకు ఫ్రిడ్జ్లో కొబ్బరికూర ఉంటుందండి. చూడండి, కొంచెమే కాబట్టి మనం మామూలుగా కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, బిర్యానీ పువ్వు అంటారు, అది కొంచెం అంతే అండి. ఎక్కువ ఏమి వేసే అక్కర్లేదు. ఎందుకంటే గ్లాస్లో నేను ఇంకా కొంచెం గ్లాస్కి 30 తీసుకున్నానండి రైస్, అంతే, ఎక్కువ కాదు. ఒక గ్లాస్ కూడా మీకు చూపించాను, మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు వాటర్ వేసేటప్పుడు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకుంటాం కదా. ఈ మిల్ మేకర్ బాగా ఫస్ట్ ఒకసారి కడిగేసుకున్నానండి. ఇవన్నీ కడిగేసుకుని మళ్ళీ వాటర్ వేసి పక్కన పెట్టాను. దానిపైన ఏమైనా ఒకవేళ డస్ట్ కానీ అవన్నీ ఉంటే పోతాయి కదండి. రెండోసారి వాటర్ వేసండి శుభ్రంగా పిండేసుకున్నానండి మిల్ మేకర్ అన్నీ కూడా. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మిల్ మేకర్ ఎప్పుడు కూడా చాలా సూపర్గా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా హెల్తీకి మంచిది కదండి మిల్ మేకర్ తింటే. అందుకని మిల్ మేకర్ తోటి ఎక్కువ చేస్తుంటానండి. బిర్యానీ కంపల్సరీ మిల్ మేకర్ వాడతానండి నేను. ఇంకా చాలా రకాల కాయగూరలు వేసుకుంటే వండుకుంటాం కదా. అప్పుడు ఇదిగోండి కొంచెం మసాలా, నేను పచ్చి మసాలా చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి. పచ్చి మసాలా ఎప్పుడు కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఇగురు కూరలైనా బిర్యానీలోకైనా ఏదైనా సరే పచ్చి మసాలా చాలా బాగుంటుంది. కొబ్బరి కూర కూడా మీకు రెసిపీ చూపించాను, ఎండు కొబ్బరి, నేను అది కూడా వేసుకుంటానండి. కొంచెం కొబ్బరి అన్నం టైప్లో ఉంటుందండి. ఇప్పుడు కూడా కొబ్బరి కూర వేసుకుంటే బిర్యానీ కొబ్బరి అన్నం టైప్లో కమ్మగా ఉంటుంది. కొబ్బరి కూర మీకు అందరికీ టేస్ట్ మీకు అందరికీ తెలుసు కదా. అలా దగ్గరగా శుభ్రంగా వేపేసుకుంటామేనండి. మసాలాలు అన్నీ కలిపి వేపేసుకుంటాను. మన ఇష్టమండి, నెయ్యితో చేసుకోవచ్చు. నెయ్యి ఉంటే ఆయిల్తోటే చేశానండి నేనైతే. అదిగోండి తగినంత ఉప్పు వేసానండి. గ్లాస్ మీకు చూపించాను కదండి, వాటర్ గ్లాసు. ఇప్పుడు సేమ్ అదే గ్లాస్ తోటి నేను బియ్యం ఎలా వేసుకున్నానో రైసు అలాగే సేమ్ 2 గ్లాసులు వేసేసుకుని కొంచెం వేసానండి అంతే అండి వాటరు. ఎందుకంటే కుక్కర్ పెట్టనండి నేను. కుక్కర్ కాదు కదా ఇది, మామూలుగా వండుతున్నానండి సింపుల్గానే. కుక్కర్ అయితే మాత్రం కొంచెం మనం వాటర్ తగ్గించుకోవచ్చు. కుక్కర్ కాదు కాబట్టి మామూలుగా రైస్ ఉడకాలి కదండి, అలాగా అంతేనండి. మూత పెట్టేసుకుంటాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని బాగా కలిపేసుకుంటాం. ఉప్పు కూడా కావాలంటే మనం ఇప్పుడే చూసేసుకోవాలండి. ఉప్పు ఎప్పుడు కూడా ఉప్పు ముందుగానే చూసుకోవాలి. స్టవ్ కొంచెం పెద్దది పెట్టానండి, పెద్ద మంట పెట్టి. ఇప్పుడు పొంగు వచ్చిన తర్వాత అప్పుడు బియ్యం వేసుకుంటానండి. ఏదైనా సరే బిర్యానీ చాలా రకరకాలు చేసుకోవచ్చండి, మన ఇష్టం. మిల్ మేకర్తో చేసుకుంటాం, మన ఇష్టం ఏదైనా సరే. చూడండి, పొంగలా రావాలండి. స్మెల్ అయితే చాలా సూపర్ అదిరిపోతుందండి. హాస్టల్లో పిల్లలు కూడా చాలా సింపుల్గా చేసుకుంటారండి. అన్ని రకాలు ఉంటాయి కాబట్టి పిల్లలకి బయట నుంచి రైసు అన్నీ తెచ్చేసుకుంటారు కాబట్టి చాలా సింపుల్గా ఇలాగా గ్లాసుడు బియ్యం ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. ఇంచక్క ఇద్దరు ఈజీగా తినచ్చండి. అంతే అండి. పొంగు వచ్చింది కదండి. ఒకవైపు నేను కొబ్బరి కూర వేసానేమో, ఇంకా టేస్ట్ అయితే అయిపోయి స్మెల్ ఎంత అదిరిపోతుందండి. చూసారా, పచ్చి మసాలా వేసాను అంతే. నేను ఇంకెన్ని రకాలు ఏమీ వాడలేదండి. అయినా సరే ఆ టేస్ట్ ఎంత స్మెల్ అయితే ఎంత బాగుంటుందో చూడండి. మరి కొబ్బరి కూర వల్ల, పచ్చి మసాలా వల్ల. ఎప్పుడు కూడా పచ్చి మసాలా వేసిన కూరలు చాలా సూపర్గా ఉంటాయండి. బిర్యానీకుల్లో కూడా వేసుకుంటాను నేను, చాలా బాగుంటుంది. అదిగోనండి, అలా దగ్గరగా మనం ఎగిరిపోయిన తర్వాత పైన మళ్ళీ కొంచెం కొబ్బరి కూర వేసానండి, లైట్గా, ఎక్కువ కాదు. అప్పుడు ఇంకా టేస్ట్ రుచికి మనకి బాగుంటుంది కాబట్టి. అదిగోండి చూడండి, ఇప్పుడు మనకి వాటర్ అంతా ఎగిరిపోయి ఎంత బాగుందో చూసారా. గుమ్మగుమ్మలాడే మిల్ మేకర్ బిర్యానీ అండి. సూపర్గా ఉంది చూడండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఎంతో రుచికరమైన మిల్ మేకర్ బిర్యానీ అండి. సింపుల్ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరందరూ కూడా ట్రై చేయండి తప్పకుండాను. శుభ్రంగా అడుగు నుంచి బయటికి ఇలా కలిపేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.